నమస్కారం. ఈరోజు మనం ఒత్తులు చేస్తున్న గమ్మత్తులో, కసరత్తులో అవి ఏం చేస్తున్నాయో తెలుసుకునేందుకు అందరూ సిద్ధంగా ఉన్నారని అనుకుంటూ ఈనాటి ఎపిసోడ్‌ని మనం ప్రారంభిద్దాం. ఇప్పటి వరకు మనము ఒత్తు ఒక పదములో ఏ అక్షరం కింద ఒత్తి చేరితే ఏ అర్థాన్ని ఇస్తుంది, అక్షరం కింద మారుతోందంటే అర్థం ఏ విధంగా మారుతోంది అనే విషయాలని గమనించాము. ప్రస్తుత విభాగంలో మనము రెండు పదాలే తీసుకున్నాము. కానీ ఆ రెండు పదాల్లో కూడా ఒత్తులున్నాయి. ప్రతి అక్షరము ఒత్తుని కలిగి ఉంది. అంతేకాకుండా ప్రతి పదంలో, ప్రతి విభాగంలో ఒక ప్రత్యేకత దాగి ఉంది. ఆ ప్రత్యేకతని గమనిస్తూ, ఆ విభజన ఎందుకు ఆ విధంగా జరిగిందో పరిశీలిస్తూ, మరిన్ని పదాలను తయారు చేయటానికి మనము వీటిని ఆధారంగా చేసుకుందాం. రండి. ఒత్తులు గమ్మత్తులు మన టాపిక్. 5 విభాగాలు ఇచ్చారు. ఒక్కొక్క విభాగంలో రెండు పదాలు ఇచ్చారు. ఈ చివరి విభాగంలో మాత్రం 3 విభాగాలు ఇచ్చారు. ఏ విభాగానికి ఆ విభాగంలో ప్రతి అక్షరము పదంలో 2 అక్షరాలే ఉన్నా 2 అక్షరాలు కూడా ఒత్తుల్ని కలిగి ఉన్నాయి. సంయుక్తాక్షరాలే ఉన్నాయి. ప్రథమాక్షరం ఎప్పుడు కూడా ద్విత్వాక్షరం కాదు. సంయుక్తాక్షరాలు ఉన్న రెండు అక్షరాలు కలిసి పదాలుగా తయారై ఉన్నాయి. అందులో కూడా సూక్ష్మంగా నిశితంగా పరిశీలిస్తే ఎన్నో విభేదాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఈ ఒత్తుల గురించి మరింత క్షుణ్ణంగా నేర్చుకోవాలి అంటే ఇచ్చిన పదంలో అక్షరం ఏది, ఒత్తు ఏది, ఎన్ని అక్షరాలు ఇవ్వబడ్డాయి, ఎన్ని ఒత్తులు ఇవ్వబడ్డాయి, ఒత్తులు అక్షరాల కన్నా ఎక్కువగా ఉన్నాయా, తక్కువగా ఉన్నాయా, లేకపోతే సరి సమానంగా ఉన్నాయా అనేది కూడా మనం ఆధారంగా తీసుకోవచ్చు. అదే పద్ధతిలో ఇప్పుడు ఈ 5 విభాగాల ప్రత్యేకతలు ఏంటి, అసలు అవి ఎందుకు 5 విభాగాలుగా వర్గీకరింపబడ్డాయి అనే విషయాలని గమనిద్దాం. రండి. మొట్టమొదటి విభాగంలో స్వ, తి, రా, గం అనే 2 పదాలు ఇవ్వబడ్డాయి. ఈ సా అనే అక్షరము వా ఒత్తుని కలిగి ఉంది. సి అనే అక్షరము తా ఒత్తుని కలిగి ఉంది. ప్రాప్తంలో పా అనే అక్షరము రావత్తుని కలిగి ఉంది. గమ్ అనేది తావత్తుని కలిగి ఉంది. ఈ 2 అక్షరాలు కూడా 2 ఒత్తుల్ని కలిగి ఉన్నాయి. అంటే 2 అక్షరాలు ఉన్నాయి, వాటి కింద 2 ఒత్తులు ఉన్నాయి. ఇవి 2 కూడా ఒక ప్రత్యేకతని కలిగి ఉంది. ఏమిటి ఆ ప్రత్యేకత? నాకు తెలుసు మీరు ఈ పాటికి గమనించే ఉంటారు. ఏమి ప్రత్యేకత లేకపోతే అవి ఎందుకు విడివిడిగా ఉంటాయి? వాటి గొప్పదనాన్ని మనకి చెప్పాలనుకుంటున్నాయి. అందుకని స్పష్టంగా మరొకసారి గమనించి వాటి ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాము. ఇక్కడ స్థ అనే అక్షరం ఉంది. ఇక్కడ కూడా స్థ అనే అక్షరమే ఉంది. అంటే ఒకే అక్షరం ఉంది. ఒత్తులు ఎన్ని ఉన్నాయి? 1, 2, 3. ఎందుకంటే తావత్తు 2 సార్లు వచ్చింది కాబట్టి మనము వావత్తుని, తావత్తుని, రావత్తుని తీసుకున్నప్పుడు ఒకే అక్షరం ఉంది, 3 ఒత్తులు. ఇది ఈ విభాగం యొక్క ప్రత్యేకత. ఒకే అక్షరం పదముగా వచ్చింది. గుణితపు గుర్తుల్ని మార్చుకుందాం. రెండవ విభాగం దగ్గరికి వద్దాం. ఇందులో కూడా చూడండి, ఒకే అక్షరం
ప ప. ఈ ఒకే అక్షరం ఏంటి? ముందు దాంట్లో ఉన్నది సా, ఇందులో ఉన్నది ప. దానికి ఉన్న ఒత్తి ఏంటి? రా త. అక్షరం ఒకటే ఉంది, ఒత్తులు రెండు ఉన్నాయి. ఇక్కడ చూస్తే ద్వంద్వం, యా యా. ఇక్కడ రెండు పదాలు ఇచ్చారు, ద్వంద్వం వ్యా హ్యా. ఈ ద్వంద్వం అనే దాంట్లో కూడా ఒకటే అక్షరం త అనే అనే ఒకే అక్షరం ఉంది. కానీ ఇక్కడ విచిత్రంగా ఏంటంటే ఒత్తు కూడా ఒకటే ఉంది. ఆ ఒత్తు వావత్తు. ఇందులో వావత్తు ఉంది. వ్యా హ్యా. ఇక్కడ రెండు అక్షరాలు ఉన్నాయి. కానీ యావత్తు ఒక్కటే ఉంది, ఒకే ఒత్తు ఉంది, అది యావత్తు. అంటే ఇక్కడ ఒకే ఒత్తు వచ్చింది వావత్తు, ఇక్కడ కూడా ఒకే ఒత్తు వచ్చింది. అక్షరాలు మారినాయి కానీ ఒత్తు మాత్రం అదే హల్లుది వచ్చింది. ఇది రెండవ విభాగం. మూడవ విభాగంలో, ఈ విభాగంలో ఏంటి? ఒత్తు మాత్రం అయితే ఈ కింద మూడవ విభాగంలో దీనికి ఒక స్టార్ నక్షత్రం కూడా ఇచ్చారు. ఏమిటా నక్షత్రం? ఎందుకు ఇచ్చారు? ఇక్కడ అంటే ఒకే అక్షరము ఉంది, ఒకే ఒత్తు కూడా ఉంది. ఒకే అక్షరము ఉంది. ఈ పైన వాటిలో సా పా ఏ విధంగా ఉన్నాయో దా కూడా దా ఒకటే అక్షరము వచ్చింది. ఇక్కడ ఏ విధంగా ఒకటే ఒత్తు వచ్చిందో ఇక్కడ వావొత్తు కూడా వచ్చింది. అంటే సగం ఈ విభాగంలో అక్షరం ఒకటే ఉండటం అనేది తీసుకుంది. రెండవ విభాగం అయినా ఒత్తు ఒకటే ఉండటము అని కూడా తీసుకుంది. అంటే ఇది 1, 2 విభాగంగా మిశ్రమం, కలనేత, కలబోత, మిశ్రమం. ఈ ద్వంద్వం అనే దాంట్లో వీటిల్లో ఇచ్చినట్టుగా ఒకటే అక్షరాలు వచ్చినాయి, ఒకటే ఒత్తులు కూడా వచ్చినాయి. అందుకని ఈ ద్వంద్వం అనే పదానికి ప్రత్యేకత గుర్తించే విధంగా ఒక నక్షత్రపు గుర్తు ఇవ్వబడింది. ఇక నాలుగో దానికి వద్దాం. ఇక్కడ ద్రవ్యం, డబ్బులు, శ్రావ్యం, వినసొంపుగా ఉండటము. ఇక్కడ ప్రత్యేకత ఏంటి? అక్షరాలు వేరువేరుగా ఉన్నాయి, ఒత్తులు కూడా వేరువేరుగా ఉన్నాయి. కానీ మొదటి పదంలో ప్రథమాక్షరానికి ఏ ఒత్తు వచ్చిందో అదేనండి రావత్తు వచ్చింది కదా. ద్రవ్యం, రావత్తు యావత్తు రెండు ఒత్తుల కింద ఆ రెండు అక్షరాల పదానికి వచ్చింది. అదే విధంగా అదే కలయికగా, అదే స్నేహంగా, అదే బంధంగా మళ్ళీ శ్రావ్య వాకి, రావత్తు యావత్తు వచ్చినాయి.
ఇక్కడ వీటి యొక్క నిబద్ధత మనకి తెలుస్తుంది. వేటి నిబద్ధత తెలుస్తుంది? ఈ రావచ్చు, ఈ యావత్తు. ఇక్కడ కూడా రావచ్చు, యావత్తు. కాబట్టి ఇది ఒక వర్గంగా ఉంది. ఇక్కడ ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 1 2 3 3 అక్షరాలు ఉన్నాయి. ఒత్తులు ఎన్ని ఉన్నాయి? 2. ఇంకా 4వది అయిపోయింది. 5వ దాంట్లోకి వచ్చాం. 5వ దాంట్లో దృశ్యం, దృక్కు, దృష్టి. దృష్టి అని కూడా అంటారు కొందరు, కృష్ణుడు అన్నట్టుగా. ఈ మూడింట్లో కూడా ప్రథమాక్షరము ఒకటే ఉంది. ఈ మూడింటికి కూడా ప్రథమాక్షరం ఒకటే ఉంది. రెండవది, ఈ మూడు కూడా చూపుకు సంబంధించినవి. మనం ఎలా చూస్తున్నాము, దేన్ని చూస్తున్నాము, దేనితో చూస్తున్నాము, కంటితో చూస్తున్నాము, దృక్కులు, దృశ్యమును చూస్తున్నాము, కనపడుతున్న దాన్ని చూస్తున్నాము, దాన్ని దృష్టిగా చూస్తున్నాము, తదేకంగా చూస్తున్నాము అని. కాబట్టి ఈ మూడు కూడా చూడటం అనే క్రియకు సంబంధించిన పదాలు. అంతేకాకుండా నాకు ఇప్పటి వరకు డౌటేనండి, ఎవరినైనా అడిగితే ఏమనుకుంటారో, తప్పుగా అనుకుంటారో అని నేను ఎవరిని ఇప్పటి వరకు అడగలేదు. మీలో ఎవరికైనా తెలిస్తే నా సందేహాన్ని తీరుస్తారని సవినయంగా మీ ముందు ఉంచుతున్నానండి. ఇందులో మనం ఏం చేస్తున్నామంటే అరు అనే అచ్చు యొక్క గుణింతపు గుర్తుని తీసుకుంటున్నాం. ఈ అరు అనే అచ్చు ఇది గుణింతపు గుర్తుగా మారితే ఇలా ఉంటుంది. ఇప్పటి వరకు మనం గుణింతపు గుర్తులు అచ్చు యొక్క పైన కానీ పక్కన కానీ వస్తాయి, కానీ ఒత్తులు మాత్రమే కింద వస్తాయి అనుకున్నాం. అయితే ఇక్కడ మనం ఈ గుణింతపు గుర్తుని దాని అక్షరాన్ని కింద చేర్చి దృక్కుగా మార్చాం. ఈ మార్చితే ఇక్కడ చేరినది గుణింతపు గుర్తుగా మనం భావిస్తున్నామా, ఒత్తుగా మనం భావిస్తున్నామా అనేది మాత్రం మీరు కామెంట్స్ రూపంలో కనుక పెడితే నేను నా సందేహ నివృత్తిని చేసుకుంటాను. ఈరోజు ఒత్తులు ఏ విధంగా విభజింపబడ్డాయి, ఆ విభజనలో ఒత్తుల యొక్క ప్రత్యేకత ఏమిటి, అక్షరాలు ఎన్ని ఉంటున్నాయి పదంలో, ఒత్తులు ఎన్ని ఉంటున్నాయి, అక్షరాలు ఎక్కువగా ఉండి ఒత్తులు తక్కువగా ఉండే పదాలు కూడా ఉన్నాయి మనం గమనించాము. 2 అక్షరాలున్న ఒకే ఒత్తు ఉంటుంది. ఉదాహరణ ద్వంద్వము. అలా కాకుండా ఎక్కువ ఒత్తులు తక్కువ అక్షరాలు ఉన్నవి కూడా మనం గమనించాము. ప్రాప్తము, పా అనే ఒకటే అక్షరం ఉంది కానీ రావత్తు తావత్తు ఉన్నాయి. ఇదే విధంగా ఒత్తులు తమ తమ స్థానాలని, తమ తమ సంఖ్యని బలపరుచుకుంటూ కొన్ని పదాలని, తమ సంఖ్యను తగ్గించుకుంటూ ఎక్కువ పదాలని తయారు చేస్తున్నాయి అని మనం తెలుసుకున్నాము. ఇదే విధంగా మీకు మరికొన్ని పదాలు కనుక తెలిస్తే మీరు కామెంట్స్ రూపంలో పెడితే నేను కూడా తెలుసుకొని మనందరము అమ్మ పాదాలకి, తెలుగు తల్లి పాదాలకి పూజ చేసుకున్నాము. ఉంటానండి. ఇప్పటికీ వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను. నమస్తే. జై తెలుగు తల్లి.